హాయ్ అండి. ఈ ట్రిక్స్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి శ్రమ ఎక్కువ అవ్వదు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వందలు వందలు పెట్టి షాప్‌లో తీసుకొని తినే బదులు ఇంట్లోనే చేసుకున్నామంటే మనం కూడా 2 అలా నోట్లో ఏసేసుకోవచ్చు. ముందుగా మీడియం సైజ్ ఆలూనైతే తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకునేసి పీలర్ ఉంటుంది కదా! పీలర్ లేకపోతే స్పూన్‌తో స్కిన్ రిమూవ్ చేసేసుకుందాము. చేసేసుకునేసి బాగా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడవుగా. చూసారా? ఈ విధంగా కట్ చేసుకునేసి తీసుకుందాము. ఒక చిన్న బౌల్ అయితే తీసుకుందామండి. ఇందులో కట్ చేసుకున్నాం కదా! ఈ ఆలు మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకునేసి ఒకసారి మొత్తాన్ని కడిగైతే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక చిన్న పాత్ర అయితే పెట్టుకుందామండి. ఇందులో ఆలు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా ఈ ఆలు మొత్తాన్ని ఇందులో అయితే వేసేసుకుందాము. వేసేసుకునేసి ఇందులో 1/4 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూను పసుపు వేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకునేసి దీన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఆలు ఉడికేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. చూసారా? ఇలా తుంచారంటే కట్ అయిపోవాలండి. ఈ విధంగా కుక్ అయితే చాలు. కుక్ అయిన తర్వాత తట్టా లేకపోతే ఫిల్టర్ చేసే బౌల్ ఉంటుంది కదా, దాంతో వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఆరబెట్టుకోవాలి. తడి ఉండేటప్పుడే కార్న్ఫ్లోర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఈ తడిలోనే కార్న్ఫ్లోర్ చల్లారంటే ఈ ఆలు మొత్తానికి కార్న్ఫ్లోర్ అనేది బాగా అంటుకుంటుంది. దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. అప్పుడు ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో 50 గ్రాముల వరకు ఆయిల్ పోసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ కూడా పోయలేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక కొడిగా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫ్రై అయ్యేదానికి కూడా ఎక్కువసేపు పట్టదండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఫ్రై చేసేసుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. అంతే అండి. మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇంట్లో ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. చాలా సూపర్గా వచ్చిందని మీతో నేను ఇలా షేర్ చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్న ఆలుని టిష్యూ పేపర్ మీద కొద్దిసేపు ఉంచేసి ఒక బౌల్లో వేసుకునేసి కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ లేకపోతే చిల్లీ పౌడర్ ఏదైనా వేసి అలా మిక్స్ చేసుకొని తినారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా సర్ప్రైజ్ అయిపోతారండి. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.